ప్రస్తుతం కేటీఆర్కి విచారణకి హాజరయ్యారు. మనమైతే ఈడీ ఆఫీస్ ఎదురుగా అయితే ఉన్నాం. మనం విజువల్స్లో క్లియర్గా అయితే చూడొచ్చు. ఇప్పటి వరకు అయితే కేటీఆర్ లోపలికి వెళ్ళారు. అంటే సుమారుగా 10:40కి అయితే అతను చేరుకున్నారని పూర్తిగా తెలుస్తుంది. ఈడీ ఆఫీస్కి మాత్రం లోపల చేరుకున్నారు. ఇక్కడ భారీగా బందోబస్తు ఒకసారి మనం సిచ్యువేషన్ చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా పోలీస్ బలగాలు అయితే మోకరించారని మొత్తం మీద అయితే చూడొచ్చు. ఒక్కసారి చూడొచ్చుగా పూర్తిగా కూడా సుమారుగా 300 వరకు పోలీసులు బందోబస్తు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు అసెంబ్లీ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈడీ ఆఫీస్ ఉంటుంది. టువర్డ్స్ ఈడీ ఆఫీస్కి సంబంధించిన రోడ్ అంతా కూడా పూర్తిగా క్లోజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. పోలీసులు కంట్రోల్ చేసినప్పటికీ కూడా కార్యకర్తలని కొంచెం అంటే పోలీస్కి మించి కార్యకర్తలు ఉన్నారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. రోప్వే ద్వారా కూడా పోలీసులు బందోబస్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనము విజువల్స్లో చూస్తుంటే కూడా భారీ ఎత్తుగా మోకరించారంటే కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున అయితే వచ్చారు. సుమారుగా 300 మంది వరకు వచ్చి పోలీసులతోని వివాదానికి దిగారని మొత్తం మీద తెలుస్తుంది. అంటే ఈడీ ఆఫీస్కి లోపలికి వెళ్ళక ముందే ఒక్కసారి కేటీఆర్తో మాట్లాడాలంటూ కార్యకర్తలు అందరూ అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే కానీ మాజీ మంత్రులు కానీ వీళ్ళందరూ చేరుకోవడం జరిగింది. కేటీఆర్ని కలిసిన తర్వాత లోపలికైతే వెళ్ళారు. ఇప్పుడు కూడా బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు, మరోవైపు ఐఏఎస్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్, అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు క్రాస్ క్వశ్చనింగ్ జరుగుతుంది. ఈ అగ్రిమెంట్కి సంబంధించిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని క్రాస్ క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవైపు ఈడీ దర్యాప్తు అంతా కూడా ఫండ్స్ ట్రాన్సాక్షన్స్ నుంచి దర్యాప్తు అంతా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ చూస్తే ఓవర్సీస్కి ఒక ఫారిన్ కంపెనీకి కరెన్సీ ఇండియా నుంచి మన ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్ చేయాలంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్కి అనుమతి తీసుకోవాలి. ఆర్బీఐ గైడెన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఇదంతా కూడా మొదటి నుంచి వస్తున్న ఎలిగేషన్సే కాబట్టి అసలు కేటీఆర్ ఎటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ఒకవైపు చూసుకుంటే ఆర్బీఐ గైడ్లైన్సే కానీ లేకపోతే ఫినాన్స్ దానికి సంబంధించిన ఎటువంటివి కూడా మరోవైపు చూసుకుంటే కూడా ఒకసారి విజువల్స్ చూస్తుంటే కూడా ఇవన్నీ కూడా అడిగే ప్రయత్నం. విజువల్స్లో చాలా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. ఆపోజిట్ రోడ్ వరకు అయితే వీళ్ళందరినీ కూడా ఉంచారు. ఇక్కడ కార్యకర్తలని డిస్మిస్ చేసినప్పటికీ కూడా కార్యకర్తలు మాత్రం ఇక్కడ మనం చూస్తున్నట్టయితుంటే కూడా ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా పూర్తిగా ఉధృత వాతావరణం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు చెప్పాలి అని అంటే పూర్తిగా ఒక్కసారి మనం విజువల్స్లో చాలా క్లియర్గా అయితే చూడొచ్చు. ఒకవైపు ఈడీకి ఒక అడ్వకేట్ని లోపల రానివ్వచ్చు అని చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఒకసారి విజువల్స్లో చూస్తుంటే చాలా ఉధృత వాతావరణము.